భగవంతుని దయ వల్ల ప్రతి ఒక్క ఆడబిడ్డకు తోడు ఉంటది, ప్రతి ఒక్క మహిళకి తోడు ఉంటది, ప్రతి ఒక్క ఆడపిల్లకి తోడు అవుతుంది. టీఆర్ఎస్ ను నడిపిస్తారా అంటుగా నడిపిస్తుందని. ఇప్పుడు కేసీఆర్ గారు కోటేస్తారా కవితక్క గారు? కవితక్కకే వేస్తాం. ఇక రేవంత్ రెడ్డి అంటే ఇక ఎవరున్నా గట్టినే చేస్తారు ముఖ్యమంత్రులు. ఈయన పోతే ఆయన పోతే ఆయన కానీ కవితక్క మంచిగానే చేస్తారు. మీరు ఎవరు కోటేస్తారు? ఆమెకే ఇస్తాం. ఇప్పుడు ఆమె ఇంటికి కూడా వెళ్ళినాం, కలిసినాం, ఆడ అన్ని ఇప్పించింది, భోజనాలు పెట్టించింది ఇంటి దగ్గర. కవితక్క హయాంలో ఏ ఆడపిల్లకు కూడా ఏ మహిళకు కూడా కష్టం కావద్దు. ఇగో మన లేడున్నారు లేడీసే ఉన్నారు మా వాళ్ళు. ఓకే, ఇప్పుడు కవిత ఇచ్చిన హామీలో నెరవేరుస్తుంది అనుకుంటారా లేకపోతే? భగవంతుని దయ వల్ల ప్రతి ఒక్క ఆడబిడ్డకు తోడు ఉంటది, ప్రతి ఒక్క మహిళకి తోడు ఉంటది, ప్రతి ఒక్క ఆడపిల్లకి తోడు అవుతుంది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పేరు పెట్టిరు కదా, బిఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ టిఆర్ఎస్ కాకుండా అయిపోయింది కదా. అవును, మరి ఇప్పుడు దాని గురించి నాకు తెలియదు అన్న. ఓకే, రంగ గురించి తెలుసు. మళ్ళా మా మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, గౌరెడ్డిపేట, ఆయన తరపు నుంచి ఆయన హయాం నుంచి వచ్చినాం. ఆయన అక్కకు సన్నిహితుడు. బస్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అనేది కవితక్క గారు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ముందు టిఆర్ఎస్ లాగానే టిఆర్ఎస్ ని నడిపిస్తారా కవితక్క గారు? టీఆర్ఎస్ ను నడిపిస్తారా అంటుగా నడిపిస్తుందని. ఇప్పుడు కేసీఆర్ గారు కోటేస్తారా కవితక్క గారు? కవితక్కకే వేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది? ఇక రేవంత్ రెడ్డి అంటే ఇక ఎవరున్నా గట్టినే చేస్తారు ముఖ్యమంత్రులు. ఈయన పోతే ఆయన పోతే ఆయన కానీ కవితక్క మంచిగానే చేస్తుంది. ఎందుకు అంత నమ్ముతున్నారు? ఆమె నమ్మకం. ఇక ఆడపిల్ల కాబట్టి మా ఆడి జనాలకు మంచిగా చేస్తుంది, లేడీస్ కు. ఆమె కవితక్క గారు నెక్స్ట్ సీఎం అవుతారా? ఏం కావాలని ఉంది కానీ మీరు ఎవరు కోటేస్తారు? ఆమెకే ఇస్తాం. మరి అందరు వేస్తే కంపల్సరీ అవుతుంది కదా. అవుతుంది, ఆమెకే వేద్దాం అనుకుంటా. ఆమె ఇంటికి కూడా వెళ్ళినాం, కలిసినాం, ఆడ అన్ని ఇప్పించింది, భోజనాలు పెట్టించింది ఇంటి దగ్గర. కానీ ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, దొరకలేదు. ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ క్రమశిక్షణ లేనందుకు మీకు దొరుకుతలేదు అని చెప్పేసి అంటారు. అందరూ ఇష్టం వచ్చినట్టు మధ్యలో పోయి ఎక్కువ ఇస్తరాకులు తీసుకుంటున్నందుకు అందరికి ఇబ్బంది అవుతుంది అంటారు. అందుకే ఇబ్బంది అవుతుంది. మేము చూడలేదు. ఇప్పుడు మేడం అక్కడ ఫోటోలు దిగుతుంటే వచ్చినాం. ఫోటోలు దిగొద్దరికి అన్నం అయిపోయింది. కానీ ఏం చేస్తాం, ఆమె ఏం చేస్తాం, ఇంతమందికి వాళ్ళు తింటారు మీద వాడి. అంత తినొద్దు కదా, అందరూ లైన్ గా ఉండాలి కదా, అట్లా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.